హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం మార్నింగే సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మనకు మన ఛానల్లో కొన్ని ముగ్గులైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ చుక్కలైతే పెట్టేశానండి. 14 చుక్కలు అన్నమాట. అంటే 14ని 2 సార్లు పెట్టుకొని మధ్య చుక్కిది 7కు స్టాప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ముగ్గు అనేది ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ 7కు స్టాప్ చేసాం కదా, 1 2 3 4 5 6 7. 7లో ఇక్కడ 7కి స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 చుక్కలు వదలాలి. ఇక్కడ 3 చుక్కలు వదిలిపెట్టేసి ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వేయాలన్నమాట. ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. మనకు ఆల్రెడీ చుక్కలు నీట్గా పెట్టుకుంటే మనకు ముగ్గు యొక్క షేప్ కూడా త్వరగా వచ్చేస్తుంది. దీన్ని రౌండప్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇటు నుంచి 3 చుక్కలు కలపాలి, ఇటు నుంచి 3 చుక్కలు కలపాలి, ఇటు నుంచి 3 చుక్కలు, ఇటు నుంచి 3 చుక్కలు. అవునా ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ పోవడం అన్నమాట. అవునా, అదేవిధంగానే మనము ఏం చేయాలి తర్వాత కూడా వీటిని ఇలా, ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకు ఫ్లవర్ అనేది ఇక్కడ చుక్కలను కలిపితే 3 చుక్కలను ఒక పువ్వులాగా మనకు వస్తుందన్నమాట షేప్. దీన్ని రౌండప్ చేసుకోవాలి. ఈ 3 చుక్కలు కలిపితే ఒక షేప్ వచ్చేస్తుంది. ఇలా కలపడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేయాలి. ఓకేనా, దీన్ని ఇక్కడ ఇలా డిజైన్ అప్ చేసుకోవాలి. మనం ఇంకా నేల మీద అయితే దీన్ని సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు కలర్స్ కూడా చాలా బాగా దీనికి పడతాయన్నమాట. దీన్నే మనం పెద్దదిగా వేసామనుకో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడైతే సంక్రాంతి టైంలో ఒకరింటి ముందర కంటే ఒకరింటి ముందర బాగుండాలి ముగ్గు అని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు మనం పేపర్ని ఇలా తిప్పుదాము. ఇలా తిప్పేసి ఈ ఫ్లవర్స్ని ఇక్కడ గీసుకుందాం అన్నమాట. నేను చెప్పాను కదా, 1 2 3 1 2 3, ఈ 3 3 పక్కన పెట్టేసి మనం లెక్క కట్టుకొని ఇలా వేయాలి. చాలా ఈజీగా ఉంది కదా ముగ్గు. ఇప్పుడు ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నాను కదా మీకు. కలర్స్ నింపేటప్పుడు కూడా అంతే, ఒక్కో ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేసుకుంటే మనం ఇదంతా ఒక కలర్ వేయాలి. ఈ రెక్కలు ఉన్నాయి కదా, దీనికంతా ఒక కలరు, దీనికంతా ఒక కలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ షేప్కి అంత ఒక కలర్, 1 2 3 3 కలర్స్, దీనికి మధ్యలో ఒక కలరు. చాలా సూపర్గా కనిపిస్తుంది ఈ ముగ్గు అయితే. చూడండి, కలర్స్కి అయితే నంబర్ 1 అన్నమాట ఈ ముగ్గు. చూడండి, నేనైతే మీకు సింపుల్గా ఇలా చూపించేస్తున్నాను కదా మీకు. ఇలా వేసుకుంటే మనము గుమ్మం బయట మనకు ప్లేస్ అయితే ఉంది అనుకోండి, ఈ ముగ్గు మనం పెద్దదిగా వేసామనుకో చాలా సూపర్గా ఉంటుంది మన ఇంటి ముందు. అవునా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటూ మనము దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా, బాగా నీట్గా వచ్చింది కదా. ఇలా మనకైతే ఆకులైతే మనం వేసేసాం కదా. ఇప్పుడు మనకు మధ్య చుక్కలు ఇక్కడ నిలబడినాయి కదా, మధ్య చుక్కల్లో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ మధ్య చుక్కలకు ఒక డిజైన్ అనేది నేను చూపిస్తాను. మనమైతే మనం మధ్యలో ఇలా వేసుకొని, ఇప్పుడు మనకు 2025 అయిపోయింది కదా. 2000 దీన్ని ఇలా షేప్ గీసుకొని, దీన్ని ఇలా షేప్ గీసుకొని, దీన్ని ఇలా పెట్టుకొని,
6 2026 మనకు ఇయర్ అనేది మధ్యలో వచ్చేటట్లు చూడండి ఎంత బాగా రాసాను కదా. అట్లా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి ఇట్లా లైన్స్ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా లైన్స్ గీసుకుంటే మనము ఫెంటాస్టిక్గా ఉంటుంది మన ముగ్గు. మన ఇంటి ముందరే అందరికన్నా మన గుమ్మం ముందర ఇలా గీతలు వేసినటువంటి ముగ్గు చూస్తే అబ్బా ఎంత బాగా వేశారబ్బా వీళ్ళు అనేసి అనుకుంటూ ఉంటారు. మనం మధ్యలో ఇయర్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకొని నేను ముగ్గు అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనము పెట్టేసి మధ్యలో గొబ్బెమ్మని పెట్టేసి మళ్ళా ఏం చేయాలి, నవధాన్యాలు అనేవి ముగ్గు పైన వేస్తాం కదా. ఆ రోజు సూర్యుడికి కూడా గొబ్బెమ్మ అంటే ఆవు పేడతో గొబ్బెమ్మను చేసి పసుపు కుంకుమ పెట్టి గుమ్మెడ పువ్వు పెట్టి నవధాన్యాలు మధ్యలో ఇలా ఇట్లా గొబ్బెమ్మను పెట్టేటువంటి ప్లేస్ అన్నమాట ఇది. గొబ్బెమ్మను పెట్టేసి ఇక్కడ గొబ్బెమ్మకు పసుపు కుంకుమ పువ్వులు నవధాన్యాలు అంటే సంక్రాంతి పండుగకి కొత్తగా వచ్చినటువంటి గింజలన్నీ కూడా మధ్యలో వేసేసి సూర్య నమస్కారం చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నా ముగ్గు అందరికీ నచ్చిందా? చూడండి 2026 ప్లాన్ చేసి ఈ ముగ్గు వేసాను అనమాట. ఓకేనా, ఇది కూడా మనము ఇలా లైన్స్ వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మన ముగ్గు. అంటే మనము ముగ్గు పిండి ఉంటుంది కదండి, వైట్ కలర్ పిండిలోకి కొద్దిగా కలర్స్ అనేవి మనము కలర్స్ అందులో కలుపుకొని ఇట్లా లైన్స్ వేసుకోవాలి దాని మధ్యలోన. అంటే ఫస్ట్ కలర్ నింపుతాం, మొత్తం నింపిన తర్వాత ఇట్లా లైన్స్కి మాత్రము ఆపోజిట్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్కి కొద్దిగా ముగ్గు పిండి కలుపుకుంటే అది కలర్ వేరే అవుతుంది అనమాట. అప్పుడు ఇట్లా లైన్స్ గీసుకోవాలి ఫ్రెండ్స్. అలా గీసుకున్నట్టయితే మన ముగ్గు అనేది చాలా సూపర్గా ఉంటుంది. ముగ్గుల పోటీల్లో కూడా ఇలాంటి ముగ్గులు మనం వేసామంటే తప్పకుండా మనకే గిఫ్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడైతే సంక్రాంతి ముందు అన్ని చోట్ల కూడా ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు. అదేవిధంగానే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, పిల్లవాళ్ళ యొక్క స్కూల్స్లో వెళ్తే సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు పిల్లలకు కూడా ఇలాంటి ముగ్గుల పోటీలు జరుపుతూ ఉంటారండి. చూడండి ఎంత బాగుందో కదా. మనం ఈ గ్యాప్ కావాలంటే అక్కడక్కడ ఏమైనా కలర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఎలా ఉందో ఏంటి నా ముగ్గు గురించి అందరూ కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రెండింగ్ ఉన్న ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ చాలామంది కావాలి. ఓకేనా, నా ముగ్గు నచ్చినట్లయితే మీరందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ లైక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఓకేనా, నచ్చిందా నా ముగ్గు?